నమస్తే ఫ్రెండ్స్. టుడే ఈరోజు 6th ఫ్లోర్ స్టేర్ కేస్ కాంక్రీట్ స్టార్ట్ చేసాము. చాలా బాగుంటుంది. వీడియో ఎవరు క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాది రేషియో వచ్చి M20ని యూజ్ చేస్తాము. 1:1.5:3. 5 బాండ్లీ ఎంశాల్ట్, 7 బాండ్లీ జెల్లీ, ఒక బ్యాగ్ సిమెంట్. ఈ క్యాలిక్యులేషన్ ద్వారా మిక్స్ చేసుకోవడం జరుగుతుంది గైస్. ఓకే, తర్వాత వీడియోలోకి పోయే ముందర మీకు స్టేర్ కేస్కు కావాల్సిన తగు జాగ్రత్తలు ఏంటి అన్నది మీకు క్లియర్గా వివరిస్తాను. ఏంటంటే స్టేర్ కేస్ ఇది చాలా కేర్ఫుల్గా కాంక్రీట్ వేయాల్సి జరుగుతుంది. ఎందుకంటే దీనిపైన జనాలు కానీ లోడ్ ఎత్తుకొని పోవడం కానీ ఇవంతా జరుగుతాయి. స్టీల్ వర్క్ కానీ చూడండి, స్టీల్ వర్క్ కానీ కాంక్రీట్ కానీ చాలా కేర్ తీసుకొని కాంక్రీట్ వేయడం జరుగుతుంది గైస్. ఓకేనా? ఎందుకంటే స్టేర్ కేసు చాలా జాగాల్లో ఇన్సిడెంట్స్ జరిగాయి కాబట్టి స్టేర్ కేస్ కాంక్రీట్ వేసేటప్పుడు స్టీల్ కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది గైస్. ఓకే, తర్వాత మీ కన్స్ట్రక్షన్ లైన్లో స్టేర్ కేస్ రేషియో ఏంటనేది కామెంట్ చేయండి. మా దాంట్లో వచ్చి 1:1.5:3 కాంక్రీట్ యూజ్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా? తర్వాత మనము ఒక లేయర్ ఫుల్ వేసుకున్న స్టెప్స్ ఫుల్ ల్యాండింగ్ వేసుకున్న తర్వాత వైబ్రేటర్ యూజ్ చేస్తాము. మెయిన్ వైబ్రేటర్ కాంక్రీట్కి వైబ్రేటర్ మెయిన్. అనేక కుమ్స్ అలాంటివి రాకుండా క్లియర్గా వస్తుంది వైబ్రేట్ కొట్టుకోవడం వల్ల. తర్వాత మాది ఈరోజు 7th స్లాబ్ బీమ్ బాటమ్ సైడ్స్ వర్క్ నడుస్తుంది. చూడండి, చూపిస్తాను. బీమ్ బాటాలు సైడ్స్ వర్క్ నడుస్తుంది. ఓకే, ఇది ఇంకా ఒక 4 డేస్లో స్లాబ్ ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సెంటరింగ్ వర్క్ అంతా రెడీ అవుతుంది. బీమ్ బాటాలు సైడ్స్ అంతా వర్క్ నడుస్తుంది. మా కార్పెంటర్లో చాలా ఫాస్ట్గా పనిచేయడం జరుగుతుంది. క్లియర్గా లెవెల్ అంతా ఎత్తుకొని బీమ్ బాటాలు సైడ్లో సెంటరింగ్ నడుస్తున్నది. చూడండి, ఓకే గైస్. ఇంకా మీకు 2 డేస్ తర్వాత సెంటరింగ్, స్లాబ్ సెంటరింగ్ అండ్ బీమ్ బాటమ్స్ అండ్ సైడ్ సెంటరింగ్ ಡೀಟೇಲ್ಸ್ మీకు వీడియో పెడతాను. ಸುರೇಶ್ ಒಂದು ಲೈಕ್ ಹೊಡೆಯೋಕೇಳಪ್ಪ. ಮಕ್ಕ ಈ ಕಡೆ ತೋರಿಸಿ ಹೇಳು. ಅದೇನು ನಾಚಿಕೆ ಪಡ್ತೀಯಲ್ಲಿ? ಯಾಕೆ ನಾಚಿಕ? ನಾವು ಮಾಡೋ ಕೆಲಸಕ್ಕೆ ನಾವೇನಕ್ಕೆ ನಾಚಿಕೆ ಪಡ್ಬೇಕು? ರಮೇಶ್ ಎನ್ನ ಪ್ರೊಪೋಷನ್ ಪೊಟ್ಟಿನಿರ್ಕಪ್ಪ. ಹಾಂ, ಓಕೆ ఓకే, ಒಂದು లైక్ ಹೊಡೆಯೋಕೇಳಿ. వెరీ గుడ్. ನೋಡಿದ್ರಾ, చూసారా? మా ఫిట్టర్ రమేష్ ప్రొఫెషన్ గురించి చాలా క్లియర్గా చెప్తున్నారు. 5 బాండ్లీ ఎంశాండ్, 7 బాండ్లీ 20 mm జెలీ, 1 బ్యాగ్ సిమెంట్ రేషియో గైస్. ఇలా మేము ఒక పద్ధతి ప్రకారం రేస్ యూజ్ చేయడం జరుగుతుంది గైస్. తర్వాత మీరు స్టేర్ కేసు ఏ స్టీల్ యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. చూడండి, మేము వచ్చి స్టేర్ కేసు 10 mm యూజ్ చేస్తాం గైస్. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో బాగా నచ్చింటే మీకు ఒక లైక్, కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. నీడలు ఇక్కడే పెట్టుకున్నాను. ఇంకొక జస్ట్ 2 minutes కొడతాను గైస్. ఇప్పుడే వైబ్రేటర్ యూజ్ చేశానంటే ఇది కొద్దిగా కిందికి వచ్చేయడం జరుగుతుంది. కొద్దిగా సెట్ అయిన తర్వాత వైబ్రేట్ కొట్టడం జరుగుతుంది గైస్. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.